మన శరీరంలోని ప్రతి భాగం ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లే జీవితంలో జ్యోతిష శాస్త్రంలో సమస్యలు ఉన్నాయి. అలాగే చెవులపై వెంట్రుకలు రావడానికి కారణాలు కూడా ఉంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులపై లేదా లోపల జుట్టు కలిగి ఉండడం చాలా అదృష్టమని భావిస్తారు. జీవితంలో డబ్బుకు లోటు ఉండదని అంటారు. మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, హస్త సాముద్రికం ప్రకారం చేతిలో గీతలు గుర్తుల ద్వారా మనుషుల భూత భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తారు. అయితే ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని భాగాల రూపకల్పనపై ఉన్న సంకేతాలను గుర్తించడం ద్వారా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఈరోజు మనం శరీరంలోని పెరిగే జుట్టు గురించి తెలుసుకోబోతున్నాం. దేహంలోని వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం చాలా సాధారణం. అయితే కొన్ని భాగాలపై వెంట్రుకలు ఉండడాన్ని శుభంగా పరిగణిస్తారు. ఫలితంగా జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎంతో పవిత్రంగా ఉంటుంది. వయసుతో పాటు కొంతమంది పురుషులకు గుండెలపైన, చెవుల మీద జుట్టు రావడం సర్వసాధారణం. నిజానికి మనిషి శరీరంలో అరచేతులు, అరికాళ్ళు, పెదవులు తప్ప మిగతా శరీరంలో అన్ని భాగాలపై వెంట్రుకలు ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువు శరీరంపై చెవులతో సహా మృదువైన జుట్టు ఉంటుంది. దీనిని లానుగో అని అంటారు. శిశువుగా ఉన్న సమయంలో జుట్టు పోవడానికి మన పెద్దలు నలుగు పెట్టేవారు. అలా నలుగు పెట్టగా జుట్టు పోతుంది. అయితే కొంతమంది పురుషులకు వృద్ధాప్యపు ఛాయలు వచ్చే కొద్దీ చెవుల్లో జుట్టు వస్తుంది. దీనికి కారణం మగవారిలో పెరిగే టెస్టోస్టెరాన్ వల్ల కావచ్చునని వైద్యులు భావిస్తున్నారు. ఈ హార్మోన్ బూడిద రంగులో జుట్టును ముతకగా, మందంగా చేస్తుంది. జన్యుపరమైన అంశాల్లో భాగంగా ఇలా చెవిలో వెంట్రుకలు వస్తుంటాయి. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. దీనికి శాస్త్రీయ కారణాలు మాత్రం ఎవరూ చెప్పలేరు. కానీ చెవిలో వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఉంటాయి. వాటిని కొందరు వింతగా చూస్తారు. అలా ఎక్కువగా చెవుల్లో జుట్టు భారత్, శ్రీలంక పురుషుల్లోనే సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణం హైపర్ట్రిసిన్ అని పిలువబడే ఒక పరిస్థితి కారణమని అంటున్నారు. దీనివల్ల శరీరమంతా జుట్టు పెరుగుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే పురుషులకు మాత్రమే ఈ రకమైన జుట్టు ఉంటుంది. దీనికి కారణం వై క్రోమోజోమ్. కాబట్టి ఇది పురుషులలో మాత్రమే కనిపిస్తుంది. ఏ వ్యక్తికైనా చెవి గుండ్రంగా ఉంటే అతను అత్యంత అదృష్టవంతుడని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అతడి జీవితంలో ధనానికి, సకల సౌకర్యాలకు లోటు ఉండదు. ఎవరి చెవులపై పొడవైన వెంట్రుకలు ఉంటాయో వారికి పెద్దల నుంచి ఆస్తిపాస్తులు దక్కుతాయి. ఇటువంటి వారు తెలివితేటలు కలిగిన వారై ఉంటారు. ధనవంతునిగా మారుతారు. జన్యుపరమైన అంశాల్లో భాగంగా ఇలా చెవిలో వెంట్రుకలు వస్తుంటాయి. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. దీనికి శాస్త్రీయ కారణాలు మాత్రం ఎవరూ చెప్పలేరు. కానీ చెవిలో వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఉంటాయి. వాటిని కొందరు వింతగా చూస్తారు. పెద్ద చెవులు కలిగిన వారు భగవంతుణ్ణి అమితంగా నమ్ముతారు. వీరు తమ జీవితాన్ని దైవ సేవకే అంకితం చేస్తారని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. కోతి చెవులను పోలిన చెవులు కలిగిన వారిలో స్వార్థ స్వభావం అధికంగా ఉంటుంది. అలాగే వీరి పిసినారిగా కూడా ఉంటారు. జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. చెవులపై చిన్నగా వెంట్రుకలు కలిగిన వారు ఎంతో చతురత కలిగి ఉంటారు. వీరిలో స్వార్థం అధికంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తి ధన సంపాదనకు అబద్ధాలను ఆశ్రయిస్తుంటాడు. పొడవైన చెవులు కలిగిన వారు వ్యవహార దక్షులై ఉంటారు. అయితే చెవులపై వెంట్రుకలు రావడం వల్ల ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవు. అంతేకాదు, చెవిలో ఉన్న జుట్టు వలన కూడా ప్రయోజనాలున్నాయి. చెవి లోపల ఉన్న జుట్టు చెవిపోటు నుండి, ధూళి వంటి వాటి నుంచి దూరంగా ఉంచడానికి ఐర్ వ్యాక్స్లో కలిసి పనిచేస్తుంది. చెవులపై వెంట్రుకలు వచ్చిన వారు అవి నచ్చకపోతే వాటిని తొలగించుకోవచ్చు. దీంతో ఎటువంటి ప్రాబ్లం తలెత్తవు. షేవింగ్, ప్లకింగ్, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవర్ క్రీములు ఉపయోగించి లేదా లేజర్ ట్రీట్మెంట్ వల్ల వెంట్రుకలను తొలగించుకోవచ్చు. చెవుల్లో జుట్టు ఎక్కువగా పెరగకుండా పొట్టిగా ఉంటే మంచిది కాదు. ఈ రకమైన జుట్టు ఉన్న వ్యక్తి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. కష్టపడి పనిచేసినా విజయం రాదని కూడా అంటారు. చెవుల వెలుపల వెంట్రుకలు ఉన్నవారు చాలా అదృష్టవంతులని చెబుతారు.
అలాగే వారు ఏ పని చేసినా విజయం సాధించడంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. స్త్రీలలో అందాన్ని సూచించే వాటిలో ముఖ్యమైన భాగం జుట్టు. మహిళలకు జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. హస్త సాముద్రికం ప్రకారం ఆడవారిలో జుట్టు పొడవుగా మందంగా ఉంటే చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా విజయాలను పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఈ మహిళలు బాగా అదృష్టవంతులు. అత్తమామలను కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. కొంతమంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇలా ఉండడం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు. సొంత పెట్టుబడితో పని పూర్తి చేయడం ద్వారా మాత్రమే నమ్ముతారు. ఈ మహిళల పని సంపూర్ణంగా ఉంటుంది. ఈ స్త్రీలు సమయానికి పనితో వ్యవహరించడానికి భిన్నమైన అభిరుచి కలిగి ఉంటారు. డబ్బుకు కొరత ఉండదు. ఆలోచన శక్తి కూడా ఎంతో చురుకుగా ఉంటుంది. మగవారి చేతులపై వెంట్రుకలు ఉండడాన్ని చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు. అలాంటి చేతులున్న వ్యక్తులు చాలా తెలివైనవారు. అంతేకాకుండా లోకజ్ఞానం కలిగి ఉంటారు. మరోవైపు చేతులపై జుట్టు కొద్దిగా ఉంటే ఆ పురుషులు దూరదృష్టితో ఉంటారని అర్థం చేసుకోవాలి. అలాంటి మగవారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం కంగారుగా వ్యవహరిస్తారు. ఛాతీపై జుట్టు ఉండడాన్ని చాలా శుభంగా పరిగణిస్తారు. ఆడవారు లేదా పురుషులు ఇద్దరికీ ఇది శుభ సంకేతం. అలాంటి పురుషులు చాలా సంతృప్తి చెందుతారని నమ్ముతారు. అలాంటి మహిళలు లేదా పురుషులు డబ్బు వెంట ఎప్పుడూ పరుగులు తీయరు. వారి వెంటే డబ్బు వస్తుంది. అంతేకాకుండా అనుకున్న పనిని అస్సలు ఆపరు. మిగిలిన వారికి డబ్బు జమ చేయడం అవసరం లేదు. వ్యక్తి వెనుక భాగం లేదా వీపుపై వెంట్రుకలు ఉంటే వారి ధైర్యం, శౌర్యానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. అలాంటి వారు ఏదైనా ఇబ్బంది వచ్చినా గట్టిగా ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఎంతో నమ్మకమైన వారు. ఇతరులకు బాధ్యత వహిస్తారు. వెనక భాగంలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి డబ్బు విషయంలో కూడా అధిక భారం ఉన్నట్లు భావిస్తారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. వారు ఎల్లప్పుడూ ముందుకు సాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.